కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా వరకు సుమారు 2,50,00,000 రూపాయలతో మెయిన్ రోడ్ అభివృద్ధి చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే 50 కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేయడానికి సహకరించడం ఆనందదాయకమని అన్నారు. అలాగే నియోజకవర్గంలో రోడ్లన్నీ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, అవసరమైన వారికి ప్రభుత్వం ద్వారా అందించే సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, ఎంపీడీఓ పి సతీష్, డిఈ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు తాటికైల వీరబాబు, గుడిపూడి బాలాజీ, చంటిరెడ్డి, గేదెల చిన్నారావు, సంతోష్, గుంటముక్కల బుజ్జి, తల్లి శ్రీనివాస్, గంటా ప్రసాద్, కనిగిరి సత్యనారాయణ, గిడుదూరి శ్రీను, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళతోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు. ఈ రోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రోజు 31వ తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ గ్రిడ్లు అయితే కానీ, మరి మరమ్మతులకి రోడ్లు అయితే గానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రూరల్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానాజీ గారికి తెలియజేస్తున్నాను. అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రూరల్కి వచ్చారు. ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, కూటమి కార్యకర్తకి, లోకేష్ బాబు అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ గుర్తుండే ఉంటది, పోయినసారి ఈ పండగ కాక ముందు పండగకి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ, సొంత ఇంటికి వచ్చే పిల్లలకు కానీ, ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్లలో బాగా వెనకబడి ఉన్నాం. బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తవున్న స్థితి, ప్యాచ్ వర్క్ వచ్చిన మాన్సూన్ తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ప్యాచ్ వర్క్ చేసి సరి చేయకపోతే ఎటువంటి రోడ్డు అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్డుకి తగులుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఒక పైసా కూడా రోడ్ల మీద వెచ్చించకుండా వారు స్వలాభమే చూసుకునే సందర్భంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 37 కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో 1,41,00,000 రూపాయలతోటి ప్యాచ్ వర్క్ మరమ్మతు చేసాం. అప్పట్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రీతిలో వెళ్ళాం. కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి 12 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఊరి నుంచి ఊరికి వెళ్ళి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు కానీ 10 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లోని, అలాగే 3 కోట్ల రూపాయలు కరప మండలంలోని పెట్టడం జరిగింది. అవి టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు. అందులో 1,650 కోట్లు ఫస్ట్ ఇదిలో ఇవ్వడం జరిగింది ఫేజ్ లో. అట్లా దాంట్లో మనకి 50 కోట్ల దాకా వచ్చాయి. మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు సగర్వంగా, నాయకులుగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నిన్న నారా లోకేష్ గారు వచ్చారు. కాకినాడ నారా లోకేష్ గారు నిన్న వచ్చినప్పుడు బ్రహ్మరథం పెట్టారు. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన. అంటే ఇప్పుడు
ప్రతి మాటకి ఆలోచన వచ్చి క్వశ్చన్ కి సమాధానం చెప్పగలిగే గొప్పతనం ఆయనలో ఉంది. ఫార్మల్ ఫెర్టిలైజర్కి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు, ఎలా కలుపుతారు, ఏం జరుగుతుంది, ఆ, అలాగే పబ్లిక్ పొల్యూషన్ లోకి ఏం వెళ్తాది, కనీసం మొహమాట పడలేదు ఆయన. దీనికి ఓపెనింగ్ వచ్చామే. అలాగే 60 బెడ్ హాస్పిటల్ కట్టారు. 60 బెడ్ హాస్పిటల్ ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి. పర్యావరణ శాఖ, ఆయన పర్యావరణం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి బర్డ్స్ ఏ వస్తాయన్నారు. తప్పకుండా నెక్స్ట్ పవన్ అన్న నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్, మేము ఈవేళ మా నాయకులు చేసే పనులకి గర్వంగా తలెత్తుకు తిరగలుగుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.